హలో గైస్, thumbnail చూసినారు కదా. అంటే లాస్ట్ వీడియోలో మనం బెంచ్లో ఉన్న ఫ్రెషర్స్ గురించి డిస్కస్ చేసినాం. సో వాళ్ళకి లైక్ మనం ఎట్లాంటి ఇన్స్టిట్యూట్స్ చూస్ చేసుకోవాలి ఆర్ ఎట్లాంటి ట్రైనర్ని చూస్ చేసుకోవాలి, లైక్ దీనిపైన మనం మాట్లాడుకుంటే లైక్ ఫస్ట్ మీరు ఏ టెక్నాలజీ అనేది ఫిక్స్ అవ్వండి. అంటే నేను ఏ టెక్నాలజీ పైన ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. నెక్స్ట్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ని రీసెర్చ్ చేయండి. అంటే ఇన్స్టిట్యూట్స్ని ఇక్కడ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర ఉన్న కోర్స్ కంటెంట్ని తీసుకోండి. కోర్స్ కంటెంట్ని తీసుకొని వచ్చి సో మీరు 1 by 1 టాపిక్ ఒక 15 to 20 days మీరు ఏం చేస్తారు అని అంటే ఆ కోర్స్ కంటెంట్లో ఉన్న ప్రతి టాపిక్ని మీరు ఒకసారి మీ అంటే ఫ్రీ రీసోర్స్ ఎక్కడైతే ఉందంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ రీసెర్చ్ చేయండి. ఆ టాపిక్స్ అన్నింటిని రీసెర్చ్ చేసి ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయండి ఫస్ట్ మీరు. అంటే అక్కడ ఉన్న కోర్స్ కంటెంట్లో ఉన్న ఏదైతే కోర్స్ కంటెంట్ని బేస్ చేసుకొని మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయండి. నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు బయటకు వచ్చేసి ఒక మంచి ట్రైనర్ ఆర్ మంచి ఇన్స్టిట్యూట్, ఏదైతే ప్రాజెక్ట్ పైన ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ ఆర్ ఇన్స్టిట్యూట్ని ఫైండ్ అవుట్ చేయండి. సో అక్కడ కూడా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు అని అంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ హైదరాబాద్లో కానీ లేకపోతే వేరే ఏరియాస్లో ఎట్లున్నారు అని అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే కాలేజ్లో ట్రైనింగ్ ఇచ్చే థియరిటికల్ ట్రైనర్స్ ఉన్నారు, సో ఆ థియరిటికల్ ట్రైనర్స్కి వాళ్ళకి ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది అనేది మేబీ తెలియకపోవచ్చు. సో అలా కాకుండా కొంతమంది ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు వర్క్ చేసుకుంటూ ప్యారలల్గా ట్రైనింగ్ ఇస్తుంటారు అనమాట. సో వాళ్ళని కానీ లేకపోతే ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇప్పుడు మళ్ళీ ఒక ట్రైనర్గా చేంజ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళని సో ఇలా మీరు కొంతమందిని ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫస్ట్ మీరు అంటే 1-2 డెమోస్ తోటి డిసైడ్ అవ్వకుండా అట్లీస్ట్ మీరు ఒక 4-5 డెమోస్ ఆర్ 4-5 క్లాసెస్ అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యి మీరు ఇంతకు ముందు ఏదైతే బేసిక్స్ తెలుసుకోవడానికి కోర్స్ కంటెంట్ ఫాలో అయ్యి కొన్ని యూట్యూబ్ వీడియోస్ కానీ గూగుల్ రీసెర్చ్ చేసి ఉంటారు. సో మీరు అక్కడ ఫైండ్ అవుట్ చేసి ఉంటారు, ఓకే ఇలా చెప్పే ట్రైనర్ ఉంటే నాకు బాగుంటుంది, నేను ఇక్కడ ప్రాజెక్ట్ చేయగలుగుతా అని చెప్పేసి ఎక్కడైతే మీకు అనిపిస్తుందో అంటే ఇట్లాంటి ట్రైనర్ కావాలి అని చెప్పేసి సో అట్లాంటి ట్రైనర్స్ కోసం నెక్స్ట్ ఇంకొక 15-20 days రీసెర్చ్ చేయండి మీరు. అంటే 1 day డెమో ఇన్ కాకుండా 4-5 days డెమో ఇని సో ఓకే నేను ఇక్కడ ప్రాజెక్ట్ చేయగలుగుతా అని చెప్పేసి మీకు అనిపించినప్పుడు డెఫినెట్గా అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ జాయిన్ అయ్యి అక్కడ మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ గైస్.